సింగరేణి. ఏ దేశం తన సహజ సంపదను సమర్థంగా వినియోగించుకోగలుగుతుందో ఆ దేశం అభివృద్ధి దిశలో పయనిస్తుంది. మన దేశం సకల సంపదలకు నిలయం. ఇక్కడి నేలలో అపారమైన ఖనిజ సంపద దాగి ఉన్నది. ప్రత్యేకంగా మన తెలంగాణ ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనులు దేశంలోనే ప్రసిద్ధి పొందాయి. ఈ దేశ ప్రగతికి దోహదపడే సింగరేణి గనుల గురించి తెలియజేయడమే ప్రస్తుత పాఠ్యభాగం వ్యాసం యొక్క ప్రధానమైన ఉద్దేశం. వ్యాసం అంటే పూర్తిగా వచన ప్రక్రియ. చెప్పే అంశాలను బట్టి వ్యాసాలు కొన్ని రకాలుగా ఉంటాయి. పౌరాణిక వ్యాసాలు, సాంఘిక వ్యాసాలు, వైజ్ఞానిక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు మొదలైనవి వ్యాసాల్లో రకాలు. వ్యాసం 3 భాగాలుగా ఉంటుంది. మొదటిది ఉపోద్ఘాతం, 2 విషయ వివరణ, 3 ముగింపు. ప్రస్తుత పాఠ్యభాగం వ్యాస ప్రక్రియకు చెందింది. సింగరేణి బొగ్గు గనులు, బొగ్గు ఉత్పత్తి గురించి సమాచారాన్ని తెలియజేసే వ్యాసం ఇది. ఒక దేశ పారిశ్రామిక పురోగమనానికి, ఆర్థిక పుష్టికి అతి ప్రధానమైన వనరుల్లో బొగ్గు ఒకటి. తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి క్యాలరీస్ ప్రధాన భూమికను పోషిస్తున్నది. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు అని శ్రీశ్రీ అన్నాడు. ఆధునిక ప్రపంచంలో కార్మికుల పాత్ర అమోఘమైనది. బొగ్గు ఉత్పత్తిలో కార్మికుల శ్రమ వెలకట్టలేనిది. ప్రతిరోజు పొంచి ఉన్న ప్రమాదాలను కూడా లెక్క చేయకుండా గనుల్లో పనిచేస్తూ తమ స్వేదాన్ని అంటే చెమటను శక్తిగా మార్చి నేల బొగ్గును వెలికి తీస్తున్న సింగరేణి కార్మికుల జీవితాలను ఆవిష్కరించే విషయాన్ని ఈ పాఠంలో మనం చదువుకుందాం. మన తెలంగాణ ప్రాంతంలోని బొగ్గు గనులు దేశంలోనే ప్రసిద్ధి చెందాయి. ఈ గనులు దేశ ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తున్నాయి. పారిశ్రామిక అభివృద్ధికి నేల బొగ్గే ప్రధాన సాధనం. ఈ బొగ్గుతోనే ఎన్నో పరిశ్రమలు నడుస్తున్నాయి. విద్యుత్ ఉత్పత్తికి దోహదం చేస్తున్నది. నేల బొగ్గుతో తారు అంటే డాంబర్ అంటాం కదా మనం, డాంబర్ రోడ్డు, డాంబర్ ఎరువులు తయారవుతున్నాయి. అదేవిధంగా ప్లాస్టిక్, సుగంధ ద్రవ్యాల్లో కూడా ఈ బొగ్గును వాడుతారు. ప్రకృతి ప్రసాదించిన సహజ సంపదను వినియోగించుకునే విజ్ఞానంపైనే మానవ నాగరికత నిర్మించబడుతున్నది. 1871 ప్రాంతంలో డాక్టర్ కింగ్, అంటే మనకు బిఫోర్ ఇండిపెండెన్స్ అన్నమాట, డాక్టర్ కింగ్ అనే పరిశోధకుని ప్రయత్నం వల్ల బొగ్గు గనులు ఎక్కువగా వచ్చాయి. సింగరేణి ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో గనులు ఉన్నాయి. కార్మికులు వివిధ రక్షణ చర్యలను చేపట్టి కార్మికులు గనుల్లోకి వెళ్తారు. షిఫ్ట్ ప్రకారం పనులు చేస్తారు. ఎంతో కష్టించి పనిచేస్తారు. నల్ల బంగారాన్ని సృష్టిస్తున్నారు. బొగ్గును నల్ల బంగారం అంటారు. తెల్ల బంగారం అంటే ఏంటో తెలుసు కదా, పత్తి. కాటన్ని తెల్ల బంగారం అంటారు, నల్ల బంగారం అంటే బొగ్గు. సింగరేణి కార్మికుల సేవలు చిరస్మరణీయమైనవిగా, అంటే ఎప్పటికీ గుర్తుండేటట్టుగా ఉంటాయి అని చెప్పొచ్చు. వారు తీసిన బొగ్గుతో థర్మల్ విద్యుత్ తయారవుతున్నది. తెలంగాణ కార్మికులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. శ్రమించి సాధించేవే సుఖాలను అందిస్తాయి. అంటే కష్టపడి ఏదైనా సాధిస్తేనే సుఖాన్ని పొందగలుగుతాం. అయితే శ్రమించే వారంతా సుఖపడరు. శ్రామికులు చెమట ఓడ్చి సౌకర్యాలను అందించే ఉత్పత్తులను పెంచుతారు. అది మిగిలిన జగత్తుకంతా అంటే ప్రపంచానికంతా ఆనందాన్ని ఇస్తుంది. ఏ దేశానికైనా అత్యంత ముఖ్యమైనది మానవ వనరులే.
ఆ తర్వాతనే ప్రకృతి వనరులు. పరిశ్రమలు నడవాలి అంటే యంత్రాలతో సమానంగా కార్మికులు శ్రమ పడాలి. అప్పుడే ఈ ప్రపంచం సౌకర్యవంతంగా నడుస్తుంది. అందుకే శ్రమజీవే జగతికి మూలం. చెమటోడ్చి కష్టపడి పనిచేయాలి. చెమటోడ్చకుండా కూర్చొని సౌకర్యాలు రావాలంటే కుదరదు. అత్యంత శక్తినిచ్చే నేల బొగ్గు ఎంతో విలువైనది. గోదావరి నదీ పరివాహక ప్రాంతమంతా, అంటే గోదావరి నది ఎక్కడైతే ప్రవహిస్తూ ఉంటుందో ఆ ప్రాంతమంతా దట్టమైన అడవులతో ఉండేది ఒకప్పుడు. 200 మిలియన్ సంవత్సరాలకు పూర్వం అడవులు తగలబడి భూమి మీదున్న అవశేషాలు, అంటే మొత్తం తగలబడిపోయిన తర్వాత మిగిలిపోయినటువంటి ఉంటాయి కదా, వాటిని అవశేషాలు అంటారు. అలా అడవులు తగలబడిపోయి క్రమక్రమంగా భూమిలోకి కూరుకుపోయాయి. వాటి మీద మట్టి రాళ్ళు పడి లోపలికి కుదించబడి బొగ్గు లేయర్స్, అంటే బొగ్గు పొరలుగా ఏర్పడ్డాయి. సింగరేణి ప్రాంతంలో భూమి లోపల 6 పొరల్లో, అంటే 6 లేయర్స్లో శ్రేష్టమైన బొగ్గు నిక్షిప్తమై ఉంది. నిక్షిప్తమై ఉంది అంటే అండర్ గ్రౌండ్లో ఉంది. అట్లా ఏర్పడ్డ నేల బొగ్గును మనం తవ్వి తీస్తున్నాం. దాన్నే నల్ల బంగారం అంటున్నాం. సహజ సంపదలు ఏంటివి? నీరు, బొగ్గు, ముడి పదార్థాలు అంటే రా మెటీరియల్స్ పరిశ్రమలు నడపడానికి ఉపయోగపడతాయి. పారిశ్రామిక అభివృద్ధి సాధించిన సమాజాలే నాగరికతను పెంపొందించాయి. అంటే ఎక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంటుందో అక్కడ సివిలైజేషన్ బాగా ఉంటుందని అర్థం. అత్యంత శక్తివంతమైన నేల బొగ్గును తవ్వి తీసే విజ్ఞానం మనకున్నది. కనుకనే నేటి పోటీ ప్రపంచంలో నవనాగరికత కలిగిన అస్తిత్వాన్ని చాటుకుంటున్నాం. అంటే ది గ్రేట్ న్యూ సివిలైజేషన్, ఆ న్యూ సివిలైజేషన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నామన్నమాట. దేశంలో మరే ఇతర బొగ్గు సంస్థలకు లేని ప్రత్యేకత సింగరేణి గనులకు ఉన్నది. 1841లో ఖమ్మం జిల్లా, ఏ జిల్లా? ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రాంతవాసులు, ఇల్లందు అనేటువంటి ఒక ఊరు, ఆ ఊరిలో కొంతమంది అక్కడ నేలలో బొగ్గు ఉన్నట్టు చూశారు. అది తెలిసిన భారత ప్రభుత్వ భూగర్భ పరిశోధన శాఖ పరిశోధనలు చేసి ఇది శ్రేష్టమైన బొగ్గు కాదు అని తవ్వకాలు చేయలేదు. ఎప్పుడు? 1841లో. కానీ 1871లో డాక్టర్ కింగ్ అనేటువంటి అతను భూగర్భ ఖనిజ పరిశోధకుడు. ఆయన ఇల్లందు పరిసర ప్రాంతాల్లో భూమి లోపల 6 పొరలు అంటే 6 లేయర్స్లో శ్రేష్టమైన బొగ్గు నిక్షిప్తమై ఉన్నట్టు చెప్పాడు. 1886లో హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ వారు భూగర్భ గనిని ప్రారంభించారు. దీని రవాణా కోసం డోర్నకల్ నుండి ఖాజీపేట వరకు, అంటే ఈ బొగ్గును తీసుకొని పోవడం కొరకు డోర్నకల్ దగ్గర నుండి ఖాజీపేట వరకు రైల్వే లైన్ ప్రత్యేకంగా వేసి సింగరేణి క్యాలరీస్ అని పేరు పెట్టారు. ఇది దీని ప్రత్యేకత. సింగరేణి ఏర్పడిన మొదటి రోజుల్లో యాజమాన్యం కార్మికులు పనిచేసే స్థలాల్లో రక్షణ గురించి శ్రద్ధ చూపేది కాదు. జీతాలు తక్కువ. బ్రతుకు తెరువుకు వచ్చే పల్లె ప్రజలు ప్రాణాలకు తెగించి పనిచేయాలి. బొగ్గు గనుల్లో యంత్రాల కంటే శ్రామికులు చేయవలసిన పనులే ముఖ్యమైనవి. ఉత్పత్తి ఆగకుండా 3 బదిలీల్లో గడియారం ముళ్లలాగా రాత్రింబవళ్లు పనిచేస్తారు. కాబట్టి బొగ్గు ఉత్పత్తిలో కార్మికుడే అత్యంత కీలకమైన పనిముట్టు. రాత్రింబవళ్లు ఉత్పత్తి ఆగకుండా 3 షిఫ్టులుగా పొద్దున 7 గంటలకు,
పగలు 3 గంటలకు, రాత్రి 11 గంటలకు షిఫ్టులు మారుతూ పనిచేస్తుంటారు. ఎండ, వాన, ఋతువులతో పని లేకుండా కార్మికులు శక్తికి మించి పనిచేస్తారు. గాలి, వెలుతురు లేకున్నా ప్రాణాలను పణంగా పెట్టి నిరంతరం కొనసాగే ఉత్పత్తి ప్రక్రియలకు సారథుల వంటి వారు కార్మికులు. గనుల్లో పనిచేసే వారికి తగినంత గాలి, వెలుతురు ఉండదు. అందువల్ల అనేక రకాల అనారోగ్యాలు ఏర్పడతాయి. గని లోపల ఎప్పుడు ఏ మూల కూలిపోతుందో, అని మీద పడిపోతుందో, ప్రమాదం ఎక్కడి నుండి ఏర్పడుతుందో చెప్పలేని పరిస్థితుల్లో మృత్యువుతో పోరాటం చేస్తూ ధైర్య సాహసాలతో పనిచేస్తున్నారని, వారి ప్రాణాలను లెక్క చేయకుండా బొగ్గు ఉత్పత్తిని చేస్తున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. సింగరేణి కార్మికులు రాత్రింబవళ్లు కాయకష్టం చేస్తూ మృత్యువుతో పోరాడుతూ భూగర్భంలోని బొగ్గును మనకు అందిస్తున్నారు. అయితే ఈ కార్మికులంతా తెలంగాణ పల్లెల నుండి వెనుకబడిన వర్గాలకు, రైతు కూలీల కుటుంబాలకు చెందిన వారే. నాడు గనుల్లో పనిచేయడానికి బరువులు మోయడం, గుంజీలు తీయడం, పరుగులు పోటీలు పెట్టి చదువురాని ఎంతోమందిని కార్మికులుగా తీసుకునేవారు. వీరు రాత్రింబవళ్లు గడియారం ముళ్ళవలే 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. భూమి పొరల్లో బొగ్గును తీసే పని ఎంతో సాహసంతో కూడుకున్నది. ఈ బొగ్గు తీసే ప్రక్రియను ఒక కార్మిక సమూహం గొలుసు వలె సమిష్టిగా నిర్వహిస్తారు. అంటే చైన్ సిస్టమ్ అన్నమాట. దీంట్లో సేఫ్టీ అధికారి, అండర్ మేనేజర్, సర్వేయర్, చైన్మెన్, ఓవర్మెన్, సర్దార్, షార్ట్ ఫైర్, కోల్ కట్టర్, టింబర్మెన్, లైన్మెన్, ట్రామర్, హాలర్, కోల్ ఫిల్లర్, జనరల్ మజ్దూర్ అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే బొగ్గు తీయడం సాధ్యమవుతుంది. భూమి పొరల్లో రక్త మాంసాలు కరిగించి, రంగరించి, బొగ్గు కుప్పల్లో మసిబారుతూ మనకు వెలుతురునిచ్చే విద్యుత్తు, అనేక పరిశ్రమలు నడిచేందుకు కావలసిన ఇంధనం, సువాసనలు వెదజల్లే సెంట్లు, నాగరికతనే మార్చిన ప్లాస్టిక్ మొదలైనవి అన్నిటినీ అందిస్తున్న వీరికి ఈ దేశం ఎంతో రుణపడి ఉన్నది. అవును, ఈ దేశం ఎంతో రుణపడి ఉన్నది. శ్రమలో ఆనందం ఉంది. శ్రమ ఆనందానికి రాజమార్గం. ప్రతి ఒక్కరూ తమ పని చేసుకుంటే ఈ ప్రపంచం మరింత వేగంగా ముందుకు సాగుతుంది. అందుకే పెద్దలు సన్యాసి వలె జీవించు, ఎద్దు వలె కష్టపడు అంటారు. కాంతి కావాలంటే దివిటి వెలిగించాలి కదా. చీకటి నిండిన గర్భగుడిలో దేవుడు లేడు. నడి రోడ్డుపై రాళ్లు కొట్టే ప్రతి శ్రమజీవి చెంత ఆయన ఉంటాడు. ఇది గుర్తించిన ప్రతి వ్యక్తి సోమరితనాన్ని వీడుతాడు. శ్రమించి సాధించేవే సుఖాలను అందిస్తాయి. అయితే శ్రమించే వారంతా సుఖపడరు. శ్రామికులు చెమటోడ్చి సౌకర్యాలను అందించే ఉత్పత్తులను పెంచుతారు. అది మిగిలిన జగత్తుకంతా ఆనందాన్ని ఇస్తుంది. పరిశ్రమలు నడవాలంటే యంత్రాలతో సమానంగా కార్మికులు శ్రమపడాలి. అందుకే శ్రమజీవే జగతికి మూలం. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది అన్న గాంధీ మాటల్లోని అర్థాన్ని గ్రహించి శ్రమ పడడం వల్ల సంతోషాన్ని అందుకోవచ్చు. శ్రమజీవే జగతికి మూలం, చెమటోడ్చక జరగదు కాలం అన్నారు. శ్రమను తగ్గించే యంత్రాలను తయారు చేయడం ద్వారా ఆధునిక మానవుడు విసుగు అనే నరకాన్ని సృష్టించుకుంటున్నాడు. నిరంతరం ప్రవహించే నది వలె మనిషి నిరంతరం శ్రమిస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయి. పరిశ్రమల్లో కార్మికులు, పొలాల్లో కర్షకులు కష్టించి పనిచేసి దేశ అభివృద్ధికి పాటుపడుతున్నారు. మనంతట మనం పని చెయ్యం, పనిచేసే వారిని చెయ్యనియ్యం. వారిని విమర్శించి తప్పులు ఎంచి అవహేళన చేస్తాం. మానవ జాతి పతనానికి ఇదే ముఖ్య కారణం.